సార్ నా పేరు గోపాల్ అండి. పలాస శ్రీకాకుళం డిస్టిక్. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దానిలో భాగంగా నిన్న ప్రధానమంత్రి గారు ప్రకటించిన రూ. 3 పెరిగింది. దీనివల్ల సామాన్య మానవులకైతే చాలా రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ధరలు ఒకసారి పెరిగాయండి, ఇన్ఫ్లేషన్ వస్తుంది ద్రవ్యోల్బణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్రెడీ డాలర్ ధర కంటే మన రూపాయి విలువ చాలా పడిపోయింది. దీనివలన రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు సామాన్య మానవుడు కొనుక్కోలేని పరిస్థితులు ఉంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ రైతులకి, సరుకులు తీసుకెళ్లే వారికి, చిన్న వ్యాపారస్తులకు అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇన్ఫ్లేషన్ వలన రాబోయే రోజుల్లో దేశంలో చాలా ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. సో ప్రభుత్వాలు సూచించిన మేరకు చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం, వర్క్ ఫ్రమ్ హోము ఆల్రెడీ ఢిల్లీ ప్రకటించింది. సో ఈ స్థితిలో నుంచి మనం నెమ్మదిగా వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే బాగుంటుందని ఆ సూచన పాటిద్దాం. బట్ ఈ ధరల వలన సామాన్యమైనది నడ్డేసినట్లు అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆశించి రాబోయే రోజుల్లో ఈ ధరలు కొంత తగ్గించడానికైతే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఆల్రెడీ సెంచరీ దాటినట్లుంది రేటు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా రేట్లు పెరిగే ఛాన్స్ ఉన్నాయి. దీనివల్ల మానవులైతే ఎక్కడ చూసినా అసంతృప్తి ఉన్నారు. దీన్ని అరికట్టవలసిన బాధ్యత పెట్రోలియం శాఖ, ఫారెన్ ఇండస్ట్రీ, ఫారెన్ మినిస్టర్ అండ్ ప్రధానమంత్రి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి దీని ఒక కార్యవర్గం చేసి రాబోయే రోజుల్లో ఈ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కోసం సూచనలు ఏముంటాయో ప్రజలకు వివరించి ఆ విధంగా ధరలు పెంచే సూచన చేయాలి. కానీ ఒకే రాత్రి పెంచితే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ వలన ఇంకా చాలా విపత్తులు జరుగుతాయి. దీనికి సంసిద్ధంగా ఉండడానికి కోసం ఒక సూచనలా అనిపిస్తుంది ఈ ధరల పెరుగుదల. దీన్ని మనం కట్టడి చేయడానికి ఏమీ లేదు. ప్రభుత్వాలు, ప్రజలు అందరూ మమేకమై చేయవలసిన అవసరం అయితే చాలా ఉందని మేము భావిస్తున్నాం.